60 నుంచి 90 ఏళ్ల వయసులోపు వారందరికీ సుప్రీంకోర్టు ఒక అదిరిపోయే శుభవార్త చెప్తూ కీలక తీర్పు వెలువరించినట్లుగా ఒక తాజా సమాచారం మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పడానికి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయదండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ముఖ్యంగా 60 నుంచి 90 ఏళ్ల వయసులోపు వారందరికీ ఈ వీడియో చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మనకి 60 నుంచి 90 ఏళ్ల వయసులోపు వారి అందరికీ మనకి అదిరిపోయే శుభవార్తను చెప్తూ కీలక తీర్పును వెలువరించింది న్యాయస్థానం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రికి సంబంధించిన ఆస్తి విషయంలో ముఖ్యంగా సుప్రీంకోర్టుకు అయితే కీలక పిటిషన్ చేరడమే జరిగింది. ఈ నేపథ్యంలో కీలక తీర్పు అయితే వచ్చింది ఇక్కడ చూస్తూ ఉన్నాం. భారతదేశంలో హిందూ కుటుంబాలకు వర్తించే ప్రధాన చట్టానికి సంబంధించి ముఖ్యంగా ఆస్తి విషయంలో తండ్రికి సంబంధించిన ఆస్తి విషయంలో కుమారులకే హక్కు ఉండేది గతంలో, కానీ ఇప్పుడు కుమార్తెలకు ఆ విషయంలో ఆస్తి విషయంలో మనకి కీలక నిర్ణయం రావడమే జరిగింది. ఇక్కడ చూస్తున్నాం. తండ్రి ఆస్తిపై పెళ్ళైన కుమార్తెకు పూర్తి చట్టబద్ధమైన హక్కు అయితే ఉంది. ఇది కేవలం ఒక నైతిక హక్కు మాత్రమే కాదు, చట్టం ద్వారా రక్షించబడిన హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మనకి సమాన హక్కు అయితే కల్పించడమే జరిగింది. ఇప్పటి నుంచి మనకి ఇది అమల్లోకి అయితే రావడం గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు అయితే మనకి స్పష్టతనివ్వడమే జరిగింది. తండ్రికి సంబంధించిన ఆస్తి విషయంలో ఇక్కడ చూడొచ్చు. భారతీయ కుటుంబ వ్యవస్థలో ఆస్తి హక్కులు ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉన్న ఈ నేపథ్యంలో కుమార్తెలకు సమాన వాటా ఉంటుందని చెప్పి స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా మహిళల హక్కులను బలపరిచిందని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.